దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంఘస్థులందరికీ ప్రభు అయిన యేసు నామం పేరట శుభాభివందనాలు మీకు అందరికీ. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు కూడా ప్రభు అయిన యేసు నామం పేరట శుభాభివందనాలు. ఈ రోజునే మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి మనం చెప్పుకుందాం. చాలా మందికి ఆయన యొక్క చరిత్ర గురించి విని ఉంటారు, కానీ మరలా రొటీన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం 66 గ్రంథాలు ఉన్నాయి. మనం చెప్పిన విషయాలే చాలా మంది చెప్పుకుంటారు, అయ్యి మన రొటీన్ అంటే మన ఏంటంటే జ్ఞాపం చేసుకుందాం. యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడు, లేఖనముల ద్వారా అది ఏ విధంగా నెరవేరింది, అన్ని విషయాలు మనము చక్కగా మనం తెలుసుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ ఒక మాట ఉంది. యెషయా ద్వారా అంటే ఇంచుమించు యేసుక్రీస్తు పుట్టక ముందుకు ఒక 700 సంవత్సరాలు పూర్వము దేవుడు ఆయనతోటి ప్రవచించాడు. యేసుక్రీస్తు జననం గురించి, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన ఏ పరిస్థితిలో ఎదుగుతాడు, ఏ విధంగా పుడతాడనేసి అనేక విషయాలు మనకి తన యొక్క గ్రంథంలో రాశాడు. ఈ యెషయా ఒక ఉన్నత స్థితిలో ఉన్న ఒక వంశంలో పుట్టిన ప్రవక్త అయిన ఈయన ఉజ్జీయ కాలంలో కూడా ఉన్నవాడు. అదేవిధంగా ఈయన తన యొక్క పెద్ద ప్రవక్త కాబట్టి ఈయన చెప్పిన విషయాలు మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటే, కాబట్టి ప్రభు తానే యొక్క సూచక్రియ చేస్తానని చెప్పడం జరిగింది. అదేంటంటే ఆలకించండి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇమ్మానుయేల్ అని పేరు పెట్టడం జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం కూడా ఇంకో వచనంలోకి వెళ్దాం. అక్కడే యెషయా రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6వ మాట చూసుకుంటే, ఆ బాలుడు ఏ విధంగా ఉంటాడు అని చూసుకుంటే యేసుక్రీస్తు ఏ విధంగా ఉంటాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. కుమారుడు అంటే దేవుడి యొక్క కుమారుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకానికి పాప క్షమాపణ నివృత్తి చేయడానికి, అంటే పాపాన్ని నివృత్తి చేయడానికి తన యొక్క కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన దేవుడు ఏంటంటే సమస్తము ఆయనకు అప్పచెప్పాడు, రాజ్య భారము ఆయన మీద మోపాడు అనేసి ఇక్కడ చెప్పను. ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టడమే ఆశ్చర్యకరంగా పుట్టాడు. ఆయన ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు. ఈ లోకానికి అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసినాడు. ఆలోచనకర్త, మన ఆలోచన కూడా అందరిన దేవుడు. ఆయన విశ్వాసాన్ని కలగజేసిన రీతిని బట్టి ఆ విశ్వం గురించి మన ఆలోచనతే మనకు బుర్రగా ఎందుకు పనిచేయదు, మన ఆలోచనలు ఎందుకు పనిచేయు. ఆయన ఆలోచనకర్త, తన ఆలోచన బట్టి ఆయన ఈ సమస్తమును సృష్టించాడు. బలవంతుడైన దేవుడు. ఈయన ఎలాంటి బలహీనుడు కాదు, చాలా బలమైన దేవుడు. నిత్యుడాగు తండ్రి, నిత్యము జీవిస్తున్న తండ్రి. ఈయన మనకి తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే మనము ఆయనకి కుమారులు అయి ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనం పుట్టించిన దేవుడు యేసయ్య ఈ లోకంలోకి వచ్చి ఆయన్ని మన కలగజేసి మన యొక్క నాసికరంధ్రంలో తన యొక్క జీవాత్మని ఊదినప్పుడు మనము జీవించేవారు అయ్యో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈయన నిత్యుడాగు తండ్రి, సమాధానకర్త యొక్క దేవుడు. ఎప్పుడు ఈయన అల్లరికి కర్త కాదు, కానీ సమాధాన కర్త, మన సమాధాన పరిచేవాడు దేవుడు. మన చేస్తున్న ప్రతి పనిలో అవకతవకల నుండి మనల్ని సమాధాన పరిచి తన యొక్క జీవరాజ్యంలో మనల్ని రావడానికి ఆయన ఎంతో సహాయం చేశాడు. ఎందుకంటే మనకు సమాధానం లేదు, మనందరూ ఎక్కడికి వెళ్ళిపోతుందండి, నరకలోకానికి వెళ్ళిపోతున్నాం. దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేక మనం ఎక్కడికి పోతున్నాండి, ఎవరికంటే దేవదూతలకి ఆ సాతానికి కలగజేసిన నిత్య అగ్నిలోకి మనం వెళ్ళిపోతుంటే ఆయన మన సమాధానం పరిచి ఏం చేశాడంటే తండ్రికి మనకి సమాధానం పరిచి ఆయన మనందరినీ పరలోక రాజ్యంని
తీసుకెళ్ళడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడు ఆ పేరు పెట్టారు, సమాధానకర్తనే దేవుడు అనేసి ఆయన పేరు పెట్టడం జరుగుతుంది. అదే విధంగా యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ మాట చూసుకుంటే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, దాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. ఇక్కడ చూసుకుంటే యెషయా దావీదు యొక్క తండ్రి, వాళ్ళ వంశం నుండి యేసుక్రీస్తు పుట్టడము జరిగింది. 12 గోత్రాల నుండి ఒక గోత్రమైన యోధ గోత్రం నుండి దేవుడు ఆయన రావడం జరిగింది. యెహోవా ఆత్మ జ్ఞాన వేగములకు ఆధారము ఆత్మ, ఆలోచన బలములకు ఆధారము ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద నుంచును. దేవుని యొక్క ఆత్మ అతని మీద, తన కుమారుని మీద అది ఉంది కాబట్టి దేవుడు అతన్ని అభివృద్ధి చేశాడు. ఆయన యథార్థవంతుడు అనేసి మనకి చెప్పడం జరిగింది. అదే విధంగా 52వ యెషయా రాసిన గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటే మనకి చక్కరైన మాట ఇక్కడ మనకి తెలియపరచడం జరిగింది. ఏంటి ఆ మాట? ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును. అమ్మా వినండి అందరూ, నా సేవకుడు, నేను పంపించే నా కుమారుడు వివేకముగా, చాలా తెలివితేటలుగా, మంచిదో చెడేదో తెలుసుకుని ప్రవర్తిస్తాడు. అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడతాడు అని చెప్పడం జరిగింది. ఈ లోకంలో యేసుక్రీస్తు రావడం జరిగింది కాబట్టి ఆయన ఆశ్చర్యగాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. అలాంటి దేవుడు అతడు హెచ్చింపబడతాడు ఈ లోకంలో. ఎందుకంటే దేవుడి నామం బట్టి ఆయన హెచ్చిస్తాడు. ఎందుకంటే తన కుమారుడిని ఈ లోకంలోకి పంపించాడు. 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. ఆ పరిపాలనలో నువ్వు రావాలంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రవచనాలు. అంటే దావీదుకి ఒక 1000 సంవత్సరాల ముందు చెప్పాడు దేవుడు. అర్థమైందమ్మా? జాగ్రత్తగా ఆలకించండి. ప్రియా విశ్వాసులారా, మీరు ఆలకించారు. దావీదుకి చెప్పినప్పుడు యేసుక్రీస్తుకి దావీదుకి ఇంచుమించు 1000 సంవత్సరాలు. సొలొమోనుకు యేసుక్రీస్తుకి 950 సంవత్సరాలు ఇంచుమించు దగ్గరగా. అలాగే యెషయాకి 700 సంవత్సరాలు దగ్గరగా. ఈ విధంగా చూసుకుంటే మనము అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. అంటే అన్ని సంవత్సరాల ముందే, 1000 సంవత్సరాల ముందే దేవుడు తన యొక్క కుమారుడు ఈ లోకానికి వస్తాడనేసి చెప్పడం జరిగింది. అదే విధంగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 10వ వచనం చూసుకుంటే, కొత్త నిబంధన గ్రంథం నుండి చూడండి అమ్మా ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసుకుంటే చక్కనైన మాట ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు జనన విధం ఏమనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదాన చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భము పొందిన. యేసు ప్రభు ఏ విధంగా పుట్టాడు ఈ లోకంలో చూసుకుంటే పరిశుద్ధాత్మ వలన పుట్టడం జరిగింది. ఒక తండ్రి వల్ల ఈ లోకంలో సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా ఆయన పుట్టడం లేదు, కానీ దేవాది దేవుడి ద్వారా ఆయన కలిగాడనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విధంగా దేవాది దేవుడు ఈ లోకంలో రావడానికి ఆల్రెడీ ఎప్పుడమ్మా ఈ భూమి, ఆకాశ, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఏమి కలగక ముందు నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మన కోసము యేసుక్రీస్తుని ఏర్పరచాడు. ఇక్కడ చూసుకుంటే మత్తయి లోకసువార్త 1వ అధ్యాయము 31వ మాట చూసుకుంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అని ఇక్కడ కన్యాని మరియకి గబ్రియేలు దూత చెప్పడము జరిగింది. ప్రియ విశ్వాసులారా, మీరు వింటున్నారా ఈ మాట? ఎందుకంటే మీకు ఈ చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి మీకు సింపుల్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీక్షకులందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ యేసుక్రీస్తు గురించి తెలుసు. ఆయన
చరిత్ర మన అందరికీ తెలుసు కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను. నేను యేసుక్రీస్తు బెత్లెహేములో ప్రవచన ఆధారంగా ఆయన జన్మించడము జరిగింది. ఇక్కడ చూసుకుంటే దేవుని గబ్రియల్ దూత వచ్చింది పరలోకం నుండి. ఆయన వర్తమానము తెచ్చే దూత అంటే ఏంటి? దేవుడి దగ్గర ప్రధాన దూత ఆయన. ఆయన ఎక్కడికి వెళ్ళడు, కానీ దేవుని యొక్క చూడు పెద్ద ఒక సైన్యాధిపతినే అన్నట్టు ఒక పెద్ద వ్యక్తినే దేవుడు ఇక్కడికి పంపించడం జరిగింది. మహాగణుడు అతను, గబ్రియల్ దూత. అతను వచ్చి మరియమ్మతోటి మాట్లాడాడు, యోసేపు తోటి మాట్లాడాడు, గొర్రెల కాపరులతోటి ఆయన మాట్లాడాడు, జ్ఞానులతోటి మాట్లాడాడు. ఆయన ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క పుట్టికను గూర్చి అనేక మందికి తెలపడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మత్తయి సువార్త 1:25 చూసుకుంటే, ఆమె కుమారుని కనువారకు ఆమెను ఎరుగకుండాను అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టెను. యేసు అంటే రక్షకుడు, మన విమోచించేవాడు అనేసి పేరు పెట్టడము జరిగింది. ఎవరో కన్య అయిన మరియకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చి కమ్ముకున్నాడో అప్పుడు యేసుక్రీస్తు జననం మొదలైంది. లోపల గర్భంలో పెరిగినప్పుడు యోసేపు గారు ప్రధానం అయిన తర్వాత యోసేపు గారు మరియమ్మ గారిని విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు, కానీ మళ్ళా దూత వచ్చి స్వప్నంలో చెప్పడం జరిగింది. ఆమెను చేర్చుకుని ఆవిడతోటి సంసారం చేయలేదు. దానికి అర్థం ఏంటంటే ఆ బిడ్డని కనేంత వరకు ఆవిడని ముట్టుకోలేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రియ నేస్తమా, మీరు చక్కగా ఆలకిస్తున్నారు అనేసి నేను తలుస్తున్నాను. లూకా సువార్త 2:7 మనం చూసుకుంటే, తన తొలిచూలు కుమారుని కని యేసుప్రభు గారు పుట్టిన వెంటనే ఏం చేశారంటే, అక్కడ ప్రజల సంఖ్య రావడానికి అక్కడ ఆగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు వాళ్ళందరూ యెరూషలేములోకి వెళ్ళారు. దావీదు యొక్క ఎక్కడైతే జన్మించాడో అది సత్రం కింద ఏర్పడ్డది. అర్థమైందమ్మా? సత్రం కింద చేశారు ఆ ఇల్లు. అదే సత్రంలో యేసుక్రీస్తు కూడా పుట్టడం జరిగింది. ఆ సత్రంలో స్థలం లేదు. స్థలం లేకపోతే ఏం చెయ్యాలి? ఆ గాలి తగులుతలేదు. అక్కడ ఏంటంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. పిల్లడు చూస్తే ఏడుస్తున్నాడు. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళకు కూడా గాలి వేయడం లేదు, అల్లరే గాలి వేయడం లేదు. అక్కడ సౌండ్ కి పిల్లోడు ఏమన్నా డిస్టర్బ్ జరుగుతుందని ఏం చేశారంటే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి అక్కడ ఒక పశువుల పాక ఉంది. ఆ పాకలోకి వచ్చారు. పాకలోకి వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర ఇంకేమీ లేవండి. మామూలుగా వచ్చారు, కట్టుబట్టలతో వచ్చారు. రావడం వల్ల అక్కడ ఏమీ లేదు. అక్కడ పొత్తిగుడ్డలు అంటే అక్కడ బళ్ళకి వాటికి తుడుతారు కదా, మా గొడ్లు చింపేసిన గుడ్లు ఉంటాయి కదా, అలాంటి గుడ్లతోటి యేసుక్రీస్తుని చుట్టారంట. సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో పెట్టారు. గడ్డి మేస్తున్న ఆ తొట్టినే ఉయ్యాలనుకుని పరుపులాగా చేసి దాన్ని గడ్డేసి ఏం చేశారంటే యేసుక్రీస్తుని అందులో పెట్టారనేసి ఇక్కడ తెలపడం జరుగుతుంది. యేసుక్రీస్తు పుట్టాడు యెరూషలేములో, దావీదు ఇంట్లో పుట్టాడు. పుట్టిన తర్వాత గొర్రెల కాపర్లకి ఈ వర్తమానము దేవుడు తెలియపరిచాడు. వెళ్ళి గబ్రియల్ దూతగా ఆజ్ఞించాడు, వెళ్ళి అక్కడ చూడండి, అక్కడ పొలంలో గొర్రెల కాపరు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చెప్పు, నా కుమారుడు పుట్టాడని చెప్పమంటనే వాళ్ళు వెళ్ళారు. ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కులు భయపడిరి. పెద్ద వెలుగుతోటి గబ్రియల్ దూత వచ్చాడు. ఆ దూత వచ్చి గొర్రెల కాపర్ల మధ్యలో నిలబడినప్పుడు వాళ్ళు అల్లిపోరు. ఆ వెలుగుకి, ఆ ప్రకాశవంతమైన ఆ గబ్రియల్ దూతను చూసి అల్లిపోరు. అయితే ఆ దూత, భయపడకుడి బాబు, గొర్రెల కాపర్లు మీరేం భయపడకండి, నేను దెయ్యాన్ని కాదు, పోతాను కాదు, నేను దేవుడి సమక్షం నుండి వచ్చిన దూతనే. ఇదిగో ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మంచి సువార్తమానం మీకు తెలియజేస్తాను. ఈ లోక పాపంలో మునిగిపోయిన మీ అందరికీ ఆ పాపం నుండి నివృత్తి చేయడానికి ఒక కుమారుడు వచ్చాడు. ఆయన గురించి నేను చెప్తున్న మహా సంతోషకరమైన
వర్తమానం మీకు అందిస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనే శబ్దమునకు అభిషేక్తుడు అనేసి అర్థం ఇక్కడ ఉంది. అంటే క్రీస్తు అనే అభిషేకం చేసేవాడు, మననే అభిషేకించేవాడు మీకు పుట్టాడు. వెళ్ళి చూడండి. ఓ గొర్రెల కాపర్లారా, ఎక్కడ పుట్టాడు అంటే దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు పుట్టాడు, వెళ్ళి చూడండి అయ్యా అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో ఆనంద సంతోషంతో వెళ్ళి ఆయన చూశారు. తర్వాత దానికి ఇదే మీకు ఆనవాలు. మరి అలాగా ఆ శిశువు చాలా మందికి అన్నారు కదా, ఆ శిశువు మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండు ఇండుట మీరు చూచుదురని వారితోటి చెప్పాను. పశువుల పాకలో ఒక కుమారుడు ఉంటాడు, చాలా మంది ఉన్నారు. అదే టైంలో చాలా మందికి అనే ఉంటారు, చాలా మంది దగ్గర పిల్లలు ఉండి ఉంటారు. కానీ ఆ పిల్ల ఎవరు కాదు, ఎక్కడైతే పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడో ఆయనే యేసుక్రీస్తు అని చెప్పడం జరిగింది. వెంటనే పరలోక సైన్యము సమూహం ఆ దూతలతో కూడా నుండి, ఏంటండి పరలోకం నుండి సైన్యం వచ్చేసింది దేవుని యొక్క. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. యేసుక్రీస్తుని ఎక్కడైతే పడుకుని పెట్టారో అక్కడికి దేవదూతలు కూడా వచ్చేసి ఆయన్ని స్తుతిస్తున్నాయి. బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని యోగనతో ఒకడు చెప్పుకున్నారు. అంటే ఆల్రెడీ గొర్రెల కాపరులు రాకముందే ఏలో దేవుణ్ణి స్తుతించారు. స్తుతించిన తర్వాత గొర్రెల కాపరులు రావడం జరిగింది. వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆయన తర్వాత 16వ వచనం చూసుకుంటే, త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూసిరి. అంటే ఇంకెవరు లేరు అక్కడ. మన దీన్ని బట్టి మరియమ్మ గారును యోసేపు గారు శిశువు ఉన్నారంతే ఆ పశువుల పాకలో. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పేవాడిన మాటలన్నీ ప్రచురం చేసిరి. వాళ్ళు చెప్పారు, యోసేపు గారికి మరియమ్మ గారు చెప్పారు, ఎలాగ దేవదూత వచ్చిందండి మా దగ్గరికి. వాళ్ళు అడిగి ఉంటారు, మరియమ్మ గారు యోసేపు గారు ఏంటి మీరు ఎలాగొచ్చారు ఏంటి ఆయన అడిగినప్పుడు అన్ని సంగతులు వారు చెప్పారు. ఎలాగ గబ్రియేల్ దూత వచ్చింది, మేము భయపడిపోయాం, మాకు ప్రతి విషయం ఆయన మాకు తెలియపరిచాడు, అందుకే బాలుని చూడడానికి మేము వచ్చామనేసి చెప్పడం జరిగింది. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆ పక్కన వాళ్ళు కూడా, ఆ పక్కన ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఈ గొర్రెల కాపరు రావడం చూసి వాళ్ళతో వచ్చి ఉండి వాళ్ళతోటి కూడా ఆశ్చర్యపోయారు. ఈ మహాగణుడు, ఈ కుర్రడు, ఈ శిశువు అనేసి వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే గబ్రియేలు దూత తూర్పు జ్ఞానులకు సమాచారం చెప్పడం జరిగింది. మత్తయి సువార్త చూడండమ్మా, బైబిల్ తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం మనం చూసుకుంటే చక్కనైన మాట ఇక్కడ రాయబడి ఉంది. తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడ్రి. అంతకుముందు వీళ్ళు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు, బాలుని గురించి అడిగారు. ఇదేంటి మా వంశంలో శిశువు పుట్టడం ఏంటి అనేసి కలవరపడిపోయి ఆ జ్ఞానుల్ని అందరిని పిలిచినప్పుడు వాళ్ళందరూ లేఖనాలు ఆ గ్రంథాలు అన్ని తెరిచినప్పుడు పలానా చోటన దేవుడు యేసుక్రీస్తు పుట్టాడని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు ఏమన్నాడంటే కుయ్యత్తులతోటి ఏ రోజు ఏమన్నాడంటే ఆ శిశుని చూసి అతను ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి అతన్ని ఆరాధించి వస్తానని చెప్పినప్పుడు వాళ్ళు ప్రయాణం అయ్యి ఆ నక్షత్రం చూసుకుంటూ వచ్చి అతను యేసుక్రీస్తు ఎక్కడైతే రెండు పెట్టారో అక్కడికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారంను సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించారు. బంగారం తెచ్చారు, వాళ్ళు కానుకలు తెచ్చారు. ఉత్తినత్తరా
రాలేదు. వాళ్ళు ఏం తెచ్చారంటే బంగారం తెచ్చారు, సాంబ్రాన్ని తెచ్చారు, బోళం కూడా తీసుకురావడము జరిగింది. లోకసువార్త 2వ అధ్యాయము 21 నుండి 22 చూసుకుంటే, తర్వాత జ్ఞానులు వచ్చారు, దర్శించారు. మళ్ళా హేరోదు మహారాజు దగ్గరికి వెళ్ళబోతుంటే మళ్ళా స్వప్నం ఉంది వచ్చి, వెళ్ళకండి మీరు జ్ఞానులారా, అతను కుయ్యత్తులతో చెప్పిందే గాని ప్రేమతో చెప్పలేదు, మీరు వేరే మార్గం పోండి అనేసి మళ్ళా గబ్రియల్ దూత ఆ తూర్పు జ్ఞానులు చెప్పిన వాళ్ళు వేరే మార్గం గుండా వెళ్ళిపోవడం జరిగింది. అదే విధంగా దేవాలయంలో సున్నతి అంటే యేసుక్రీస్తుకి అంటే యూదా గోత్రం, ఇశ్రాయేల్ గోత్రంలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరికీ 8వ రోజున సున్నతి చేయడము ఆనవాది. కాబట్టి యేసుక్రీస్తు 8వ రోజు వచ్చినప్పుడు యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకెళ్లారంటే దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు. దేవాలయంలో తీసుకువెళ్ళినప్పుడు అంటే 8వ దినానే దేవాలయంలోకి వచ్చినప్పుడు దేవదూత ఏ పేరు చెప్పిందో అదే పేరు యేసు ప్రభు గారికి పెట్టడం జరిగింది. యేసు అంటే పేరు కాదండి, దానికి అర్థం ఏంటండి? రక్షకుడు అని పేరు. అమ్మా, యేసు అంటే ఏంటి? రక్షకుడు అనే అర్థము. కాబట్టి 22 చదువుకుంటే, మోషే ధర్మశాస్త్రం చెప్పిన వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ఠ చేయవలెను. మగవారు అందరూ దేవుడికి ప్రతిష్ఠ చేయాలి. దేవుడికి మగవారు నీ ప్రతి ఒక్కరిని 8వ దినాన్ని వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైనా సరే దేవాలయంలో తీసుకొచ్చి ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠ చెయ్యాలనేసి చెప్పడము జరిగింది. 24 చూసుకుంటే, ప్రభువు ధర్మశాస్త్రం నుండి చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లనైనను బలిగా అర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి బలి అర్పించాలి దేవుడి దగ్గరికి. దేవుడు అలాగే వయసునందు, జ్ఞానం నందు, పెద్దల నందు ఎదిగినప్పుడు దేవుడు అలాగే 2 సంవత్సరాలే వచ్చింది. ఎవరికండి? యేసుక్రీస్తుకి 2 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశాడంటే, ఈ జ్ఞానులు రాలేదు, నన్ను మోసం చేశారు అనేసి ఎవరికంటే హేరోదుకి కోపం వచ్చి 2 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలందరినీ చంపేండ్రా అని చెప్పాడు మాట. 2 సంవత్సరాల లోపల ఉన్న మగ పిల్లలందరినీ చంపాడని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పిల్లల్ని చంపినప్పుడు ఇక్కడ చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం చూసుకుంటాం. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభు దూత స్వప్నం ముందు యోసేపునకు ప్రత్యక్షమే, హేరోదు ఆ శిశువును సంహరించవాలని ఆయన వెదుగుతున్నాడు. యేసుక్రీస్తుని చంపేది. ఎందుకంటే హేరోదు యొక్క వంశం పోద్ది. ఎవడో కొత్త రాజు వస్తున్నాడు, వాడు పెరుగుతున్నాడు, వాడు పెద్ద అయిన తర్వాత మా వంశంలో ఇంకెవరు లేకుండా చంపేస్తాడు, ఆ రాజు అయిపోతాడు అనేసి ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపల వాళ్ళందరినీ వేసేయండి, చంపేయండి శుభ్రంగానే అని చెప్పినప్పుడు ఒక్కొక్కరు అలా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు దేవుడి యొక్క దూత స్వప్నం ముందు ఎవరికి చెప్పాడంటే యోసేపుకి చెప్పి, బాబు యోసేపు గారు నువ్వు త్వరపడాలి, ఎందుకంటే ఇక్కడ ఈ హేరోదు అన్నవాడు ఏం చేస్తున్నాడంటే పిల్లలందరినీ సంహరించేస్తున్నాడు, కాబట్టి మీ యేసుక్రీస్తుని కూడా వెతుకుతున్నాడు, కాబట్టి నువ్వు త్వరపడి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. కనుక నువ్వు లేచి ఆ శిశువులను ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను మీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని ఆయనతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు 2 సంవత్సరాల వరకు ఎక్కడ పుట్టాడండి? ఎక్కడో పెరిగాడు, యెరూషలేము నుండి నజరేతులో పెరిగాడు. తర్వాత ఐగుప్తునకు కొనుక్కోబడ్డాడు 2 సంవత్సరాల తర్వాత. అర్థమైంది మీకు? యేసుక్రీస్తు 2 సంవత్సరాల వయసులో ఐగుప్తునకు తీసుకుని వెళ్ళాడు. ఇది ఎక్కడన్నా విన్నారా? ఫస్ట్ అండి విన్నారు కదా, యోసేపు కథ, అబ్రహాము యోసేపు కథలు. దేవుడు ఏం చేశాడంటే, నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళిపో అని అంటున్నా, మూట ముళ్ళు కొట్టుకుని ఆ భుజాన్ని వేసుకుని బామని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలని కూడా అడగలేదు, వెళ్ళు అన్నాడు అంతే దేవుడు. వెళ్ళన్నా మూట ముళ్ళు భార్య వాళ్ళందరూ ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు దానికి. వెళ్ళిపోతా కారణం దగ్గర వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు అక్కడ ఉండమని చెప్పాడు.
అదే సేమ్ రొటేటివ్. దేవుడు అన్ని చాలా బాగుంటాయి, క్రియలన్నీ చాలా చక్కగా ఉంటాయి, ఆయన చేయబోయే కార్యాలన్నీ. మళ్ళీ అబ్రహామును బలేమంటాడు తన కుమారుడు, కానీ బలి అవనేవాడు అక్కడ. మళ్ళీ యేసుక్రీస్తునే అదే కొండ మీద ఆయన బలి ఇచ్చేలా చేస్తాడు. చూసా దేవుడి యొక్క కార్యాలు అన్ని విచిత్రంగా ఉంటాయి ఆలోచిస్తే. ప్రియ నేస్తమా, మీరు కూడా యూట్యూబ్ చూస్తున్న వారులారా, దేవుని యొక్క క్రియలు చాలా చక్కగా ఉంటాయి. ఆయన బలి అబ్రహాం గారిని, తన యొక్క కుమారుని, ఏకైక కుమారుని ఇసాకుని బలి ఇవ్వమంటే తీసుకెళ్ళిపోయి అక్కడ బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయి అన్ని సిద్ధం చేశాడు. కుమారుడు కూడా అడిగాడు, చూపుమంది మనసు, కానీ దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పిన వెంటనే ఆ కుమారుని కట్టాడు. ఇడేమో ముసలోడు, 100 సంవత్సరాలు దాటిన ముసలోడు, కుర్రోడు అంతాడా, ముసలోడు పరిగెడతాడా, కుర్రోడు పరిగెడతాడా, తండ్రికి లోబడి. చూడు కుమారుడు కూడా అక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఆ కాలు చేతులు కట్టి అంటే గింజుకోలేదు. కుమారుడు కూడా మాట విన్నాడు అక్కడ. అర్థమైంది మీకు? ఆ కుమారుడు పారిపో అంటే వేరేకుండా, కానీ దేవుడు ఏం చేశాడంటే మంచి మనసు ఇస్సాకు ఇవ్వడం జరిగింది. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించడం జరిగింది. ఆ ఇస్సాకును బదులు ఆ ఇస్సాకు వంశం నుండి వచ్చిన యేసుక్రీస్తుని, దావీదు వంశం నుండి వచ్చిన ఆ యేసుక్రీస్తుని మళ్ళా సేమ్ యాస్టీజ్ అదే బలి అక్కడ గొలగతా కొండ మీద ఆయన ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఐగుప్తుకి పారిపోమని చెప్పాడు. అదేవిధంగా ఐగుప్తులో దగ్గర 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలందరూ వెట్టి చాకరీ చేశారు, బానిసత్వంలో ఉన్నారు. అక్కడ సంతాన అభివృద్ధి చెందింది. అర్థమైంది మీకు? అక్కడ సంతాన అభివృద్ధి, గొప్ప సంతానం చేస్తాడు దేవుడు. చూసారా దేవుని యొక్క కార్యము విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ అసలైన దేవుడు ఎవరో తెలపడానికి దేవుడు అక్కడ ఐగుప్తు పంపించి ఉండొచ్చు. ఐగుప్తులో అనేక దేవతలనే, విగ్రహాలనే అన్ని పూజిస్తారు. వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని తెలియపరిచాడు, అంతే కదా. ఫరోకి 10 కార్యాలు అక్కడ చేయడం జరిగింది. 10వ దానికి పడ్డాడు, టాప్ పని పడి పోండా మీ దేశం పోండి అని చెప్పడం జరిగినప్పుడు వాళ్ళందరూ ప్రేయర్ కారానికి రావడము జరిగింది. ఈ విధంగా చూసుకుంటే దేవుని యొక్క క్రియలు చాలా వెరైటీగా ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు చాలా అద్భుతగాడు, ఆశ్చర్యకి ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటే ఆయన అన్ని క్రియలు విచిత్రంగా ఉంటాయి దేవుడు అన్ని. ఈ విధంగా దేవుడు ఏం చేశాడంట, తర్వాత ఏ రోజు రాజు చనిపోడు, వేరే ఒక రాజు రావడం జరిగింది. యేసుక్రీస్తుని మళ్ళా నజరేతుకి తీసుకొచ్చామని స్వప్నం ద్వారా దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క మాట ప్రకారం యేసుకు మరియా మళ్ళా రావడం జరుగుతుంది. యోసేపు ఎవరంటే వడ్రంగి పని చేస్తున్నాడు. యేసు ప్రభు గారు కూడా సహకారం చేస్తున్నాడు. నాన్న ఆ కర్రెల దేరని అంటే తీసుకొని చేస్తున్నాడు. అమ్మ మరి బాబా తప్పేలదే అంటే తీసుకుని వస్తున్నాడు. ఈ విధంగా దేవుడు చిన్న చిన్న పనులు చేయడం జరుగుతుంది. మన ఇమాజినేషన్ అంటే మనం ఊహించుకోవడం. అంతే కదా. మరి చిన్నపిల్లలు ఉన్నారు, ఎవరు బాబు అది వెళ్తే బాటిల్, మంచినీళ్ళ బాటిల్ అల్లంటే ఏంటండి వెళ్ళి తెచ్చిందా. అలాగే చిన్న బిడ్డలో ఏంటంటే దేవుడితో సమానం, దేవుడితో సమానం. కాబట్టి యేసుక్రీస్తు దేవాలయంలో ఉండిపోయినప్పుడు ఏం జరిగిందయ్యా అని చూసుకుంటే 3 దినాలు అయిపోయింది. అప్పటికి 3 దినములు అయిన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారు మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 3 దినాలు వాళ్ళ దగ్గర ఉండిపోయి చక్కగా వాళ్ళ ప్రశ్నలు చేస్తుంటే జవాబు చెప్తున్నాడు. ఈయన ప్రశ్నలు చేస్తున్నాడు, అనేకమైన ప్రశ్నలు. వాళ్ళ జవాబు చెప్పినప్పుడు తల్లిదండ్రులు వచ్చారు. ఆయన చూసి వాళ్ళ మధ్యన నిలబడి వాకింగ్ చెప్తున్నాడు, అంటే అడుగుతున్నాడు. అజ్జి బాబోయ్ ఎవరికి తెలియని విషయాలు అడుగుతున్నారు పెద్ద వాళ్ళ దగ్గర కూర్చుని అనేసి 48వ వచనం చూసుకుంటే ఆశ్చర్యపడ్డారు వాళ్ళ తల్లిదండ్రులు. ఆశ్చర్యపడి అక్కడ తల్లిదండ్రులు అడగడం జరిగింది, కుమారుడు మీకోసం 3 దినాలు అంతా ప్రయాణం వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి వచ్చాం, మీకు చింత లేదా, బాధ లేదా, తల్లిదండ్రులను అలాగే ఏడిపించకూడదు అని చెప్పినప్పుడు మరియమ్మ గారికి ఒక మాట చెప్పాడు ఈయన చక్కగా. ఇంకా చదువుకుంటే మీకు ఉంటది, కానీ మాకు టైం లేదు కాబట్టి ఆయన ఏం చెప్పాడంట, అమ్మా నేను తండ్రి పని మీద వచ్చాను ఆయన ఇక్కడ చక్కగా చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు తల్లిదండ్రులు లోబడి వాళ్ళతోటి వెళ్ళి వాళ్ళకి తోడుగా సహకారంగా ఉన్నాడు. అలాగా
12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చినామా యేసుక్రీస్తుకి? అమ్మ ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం జరిగింది? మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అమ్మ చదవండి ఎవరన్నా గట్టిగా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను. యోర్దాను నదికి ఆయన రావడము జరిగింది. ఎక్కడి నుండి? గలిలయ అన్న ప్రాంతం నుండి ఆయన, నజరేతు గలిలయ అన్న ప్రాంతం నుండి ఆయన రావడం జరిగింది. ఒక యాజకుని యొక్క ఒక యాజకత్వం జరగాలంటే, ఒక యాజకుడి కింద అవ్వాలంటే యూదుల ఆచార ప్రకారం 30 సంవత్సరాలు నిండాలి. ఎన్ని సంవత్సరాలమ్మా? 30 సంవత్సరాలు నిండకపోతే వాడికి యాజకత్వానికి అర్హత లేదు. యేసుక్రీస్తు కూడా 30 సంవత్సరాలు వచ్చినప్పుడు తన సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? బాప్తిసం ఇచ్చే యోహాను అరణ్యం నుండి కేకలు పడుతున్నాడు, రాండి బాప్తిసం తీసుకోండి, నాకన్నా వెనకాల వచ్చేవాడు చాలా గొప్పవాడు, రాండి అయ్యా మీ పాపాలను ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిసం తీసుకోండి, యేసునామం పెట్ట అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు యేసుక్రీస్తు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చదువుకుందాం. ఇక్కడ ఏమని రాశారో అని చదువుకుందాం. 4 సువార్తలో ఏమేమి రాశారో మనం చదువుకుందాం. ఎందుకంటే అన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్కరు మత్తయి ఎలా రాశాడు, లోక ఎలా రాశాడు, మార్కు ఎలా రాశాడు, యోహాను ఎలా రాశాడు మనం తెలుసుకోవాలి. గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిసము పొందెను. అక్కడ అలాగ ఉంది కదండి మత్తయిలో కూడా. తర్వాత లోకాల ఏ విధంగా చూడండి. 3వ అధ్యాయం లోక సువార్త 3వ అధ్యాయము 21 చదువుకుందాం. 3:21 మాట మనం చదువుకుంటే ఏం రాసం చూడండి. 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరబడది. అంటే అక్కడ ప్రార్థనాపూర్వకంగా బాప్తిసం తీసుకోవడం జరుగుతుంది, అంతే కదా. దానికి అర్థం చాలా మంది సింపుల్ గా చెప్తున్నారు, కానీ అక్కడ ఒక పవిత్రమైన కార్యంతో బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. ఎవరో? యోహాను. బాప్తిసం ఇచ్చు యోహాను. కాబట్టి ఇక్కడ బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వల్లే ఆయన మీదకు దిగి వచ్చాను. ఒక పావురు ఆకారం వల్లే ఆయన మీదకి ఇలా దిగి వచ్చాడు. దిగి వచ్చి అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ఒక పావురం వల్లే ఒక ఆకారాన్ని పొందుకుని, ఏ ఆకారం? పావురం వల్లే. పావురం ఎందుకు? నిష్కపటమైనది పావురం. కాబట్టి దేవుడు పావురం రూపంలో తన యొక్క ఆత్మతోటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ప్రజలారా ఈయనందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దం ఆకాశం నుండి వచ్చింది. అదే విషయం యేసుక్రీస్తుడు చెప్పడం చెప్తుంది. నువ్వు నా ప్రియ కుమారుడు, నేను నీ యందు ఆనందిస్తున్నాను అని చెప్తున్నాడు. అదే మాట అనేక మంది ఆలకించారు. ఇదే మాట ఏమన్నాడంటే, దేవుడు నువ్వు దేవుని యొక్క కుమారుడు కదా, నీ చెప్పు వారు ఎప్పడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేను ఒక సామాన్యమైన వ్యక్తిని, నువ్వు దేవుని యొక్క కుమారుడు, నేను నీకు బాప్తిసం ఇవ్వడేంటి, నువ్వే నాకు ఇవ్వాలి అని చెప్పడం వల్ల అప్పుడు అన్నప్పుడు దేవుడు ఇదంతా జరగాలి, నెరవేరాలి, నేను నీతోటి బాప్తిసం తీసుకోవాలి. అర్థమైంది మీకు? కరెక్టే నువ్వు చెప్పింది యోహాను గారు, నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ మరి నెరవేరడం లేదు కదా. అక్కడ కార్యం జరగాలంటే నువ్వు చెయ్యాలి, కాబట్టి నీ కార్యం నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు ఆయన బాప్తిసం ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడం కూడా జరిగింది. మొద్దు నుండి అంటే దావీదు వంశం నుండి ఆయన పుడతాడని చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చూసుకుంటే
కన్యక గర్భవతి కుమారుని కన్నది. అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టే జరిగింది. దానికి రక్షకుడు అభిషక్తుడు అని మాట ఉంది కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు అని చూసుకుంటే యోధా బెత్లెహేములో ప్రవచన ఆధారంగా, అంటే దావీదు ఒక 1000 సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనం మాట బట్టి ఆయన బెత్లెహేములో దావీదు యొక్క వంశంలో దావీదు యొక్క ఇంటిలో పుట్టాడు. దావీదు ఆ ఛత్రంగా చేయబడ్డది. ఆ ఛత్రమే దావీదు యొక్క గృహం కాబట్టి ఆయన యొక్క గృహంలో పుట్టడం జరిగింది. తర్వాత గొర్రెల కాపర్లకే సమాచారం తెలపడము జరిగింది. తర్వాత తూర్పు జ్ఞానులు యేసుక్రీస్తును దర్శించడం జరిగింది. జ్ఞానులు దర్శించిన తర్వాత దేవుని యొక్క దూత ఆజ్ఞ ప్రకారం వారు వేరే మార్గం ఉంటే వారి యొక్క ప్రదేశంలోకి వెళ్ళిపోయారు. తర్వాత 8 దినాలు అయిన తర్వాత యేసుక్రీస్తుని ప్రతిష్ఠ చేయడానికి, ఎందుకంటే దేవుడు ఒక నియమ నిబంధన పెట్టాడు. మగపిల్ల ఎవరైతే పుట్టాడో, మగపిల్లవాడు ఎవరైతే పుట్టాడో 8వ రోజునే గుళ్ళో తీసుకొచ్చి వాడిని ప్రతిష్ఠ చేయాలి. 2 పావుర పిల్లలు 2 గొవ్వ పిల్లలు తీసుకొచ్చి అతని బలిగా అర్పించాలి. అతనికి బదులు అసలే యాక్చువల్గా మొదటి ఏదైనా సరే దేవుడికి ప్రతిష్ట అంటే దాన్ని మరి మన కొయ్యలేం కదా, అందుకే ఆ పిల్లడి బదులు 2 పావురాలు కానీ 2 గొవ్వలు కానీ ఇవ్వాలన్నమాట అండి. అంటే ఆ శిశువుకు బదులు దేవుడికి అర్పించాలి. ఆ విధంగా యోసేపు మరియమ్మ గారు కూడా వెళ్ళరు. ఆ శిశువుని దేవుడికి ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగా దేవుడు వయసునందు జ్ఞానం నందు అభివృద్ధి చెందుతున్నాడానికి 12 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పస్కా పండుగ రోజునే దేవాలయంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా రద్దీగా ఉంది. రద్దీగా ఉన్నప్పుడు యేసుప్రభు గారు ఏమన్నాడంటే, ఆ లేఖనాలు చదివినప్పుడు దాన్ని ప్రశ్నలు జవాబులు కూడా ఆయన వేయడం జరుగుతుంది. వాళ్ళకి సమాధానం చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. కుమారా, ఇదేంటి నీ కోసం ఎదుర్కొన్నావు, ఈ విధంగా ఏంటి నువ్వు చేస్తావు అంటే, వాళ్ళు కూడా నేను తండ్రి పని మీదకి వచ్చాను కాబట్టి మీకు తెలుసు కదమ్మా అని చెప్పిన వాళ్ళు అర్థం చేసుకుని ఆ కుమారుని తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత 30 సంవత్సరాలు ఆయనకు వయసు వచ్చింది. వయసు వచ్చిన తర్వాత ఆయన ఆ యోర్దాను నదిలో ఆయన బాప్తిసం పొందడం జరిగింది. పొద్దున్న వెంటనే పరిశుద్ధాత్మైన దేవుడు పౌరం ఆకారంలో ఆయన మీద ఆవరించడం జరిగి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనతో నేను ఆనందిస్తానని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర ఇంకా చాలా ఉంది. చెప్పాలంటే ఈ రోజు సరిపోదు, 4-5 వారాలు కూడా సరిపోదు అన్ని విపులంగా చెప్పాలంటే. సింపుల్ గా చెప్పాను కాబట్టి దేవుడు పరిశుద్ధమైన వాక్యం మనం ఇంటిలో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి.